రోడ్ల మీదకి వచ్చి ఎన్నో త్యాగాలు చేసి విద్యార్థులు ఉద్యమకారులు ఎంతోమంది అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమకారులను మాత్రం తెలంగాణ వచ్చినాక గద్దె ఎక్కిన ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఓడిదారి కట్టినాక గోడమల్లన్న అన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకాలను మరిచింది. ఇదే జార్ఖండ్ రాష్ట్రం పోరాటం చేసినప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి స్వతంత్ర సమరయోధులుగా గుర్తించిండ్రు. వాళ్ళకు పింఛన్స్, బస్సు టికెట్ ఫ్రీ, ఉద్యమకారులకు 2 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ప్రాణత్యాగాలు చేసినాం. అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరము రోడ్లపైకి వచ్చి మానవహారాలు, వంటవార్పు కార్యక్రమాలు చేసి ఆడబిడ్డలు నెత్తున బోనాలు పెట్టుకొని బతుకమ్మలు ఎత్తుకొని ఎండనక వాననక చలనకుండా రోడ్లపై బైఠాయించి పోలీసు లాఠీలకు భయపడకుండా దెబ్బలు తిని ఆడ మొగ అని తేడా లేకుండా జైల్లో పెట్టిండ్రు అప్పుడు ఆంధ్ర పాలకులు. అయినా భయపడకుండా తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కానీ మా ఉద్యమకారులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మాది 6 సంవత్సరాల పోరాటం ఉద్యమకారులది. మా రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారు 6 సంవత్సరాల బట్టి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పెట్టి 6 సంవత్సరాల బట్టి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితం, సంక్షేమ సంఘం పోరాట ఫలితంగా ఇలా సోనియా గాంధీ గారు 250 గజాల స్థలాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మా ఉద్యమకార ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాదు మా ఉద్యమకారులం ఒక జైల్లో పోయిన ఉద్యమకారులు ఉన్నాం. పని పాట పోగొట్టుకొని 10-15 సంవత్సరాలు ఉద్యమం కోసం పోరాటం చేసిన ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక కేసులైన వాళ్ళకే కాదు ఇవాళ పనిపాట. అంతేకాదు మా ఉద్యమకారులోని అందన గార్డెన్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆత్మగౌరవ సమావేశం ఉన్నది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం ఉన్నది కాబట్టి ఈ గోదావరి కని ప్రాంతం నుండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక కేసులు ఎదుర్కొని మరి జైళ్ళల్లో చిప్పకూడి తిన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తిస్తుందని ఎన్నో కలలు కంటే శాప కింద నీరులా ఆయన అవసరం ఒడ్డెక్కరాక ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప లెక్క కేసీఆర్ గారు ఉద్యమకారులందరినీ వాడుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకొని పోతే రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాదే, మరి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్న చరిత్రలో నాదే అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం ప్రతి జూన్ 2 నాడు మరి జిల్లా కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పడం చాలా అభినందిస్తున్నాం సోనియా గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. రాంగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు గారిని పిలవడం జరుగుతూ ఉంది. మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే మరి వివేక్ వెంకటస్వామి గారిని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి సన్మానం చేసి మరి ఉద్యమకారుల పక్షాన ఉండాలని కోరడం జరుగుతూ ఉంది. ఉద్యమకారులకు కేసులు అయిన వాళ్ళకే అని అంటా ఉన్నారు. కేసులు కాకుండా క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు గుర్తించాలి. మరి అప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి మేము
ఉద్యమం చేస్తే తాటికాయ అక్షరాలతో ప్రింట్ చేసిన జర్నలిస్టులను ఆదుకునే బాధ ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి జర్నలిస్టులు నాడు రాత్రి పోరాటం చేసిన మరి రాత్రి వచ్చి మరి కవర్ చేసి మరి ప్రాంత గొప్పది కాబట్టి వారిని ఈ ఉద్యమంలో గుర్తు